ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గతించిన నెల దేవుడు తన బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి మరొక నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఈ దినం ఆయన సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. కృపా సత్సంపన్నుడా, ప్రేమ నమ్మకమైన మా మంచి తండ్రి, నీకు వందనాలు. గత నెలంతా నీ రెక్కల చాటున నీ బిడ్డల్ని, వారి కుటుంబాలని, దేవా మమ్మల్ని, మా పరిచర్యని దేవా నీ యొక్క సురక్షితం గల హస్తల నీళ్ళలో భద్రపరుచుకుంటూ దేవా మా యొక్క అనుదిన జీవితాలకు కావలసిన వెంబడి కృపనిస్తూ మా ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన నీ వాక్యాన్ని, నీ సన్నిధి యొక్క సందర్శనని మాకు నిండుగా మాకు అనుగ్రహించి నేటికి నీ ఎదుట మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు వందనాలు. మాకంటే గనుడైన వారు, గొప్పవారు నేడు చూడలేని స్థితిలో ఉండగా మమ్మల్ని నీ కనుపాపలా కాపాడుకుంటూ మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో దేవా పొరపాట్లు మా జీవితాల్లో పొరలాడుతున్నప్పటికీ కృపచేతనే, కనికరం చేతనే మమ్మల్ని ఇంకా క్షమిస్తూ దేవా దినం వెంబడి దినాన్ని, నెల వెంబడి నెలని మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతి వెన్ తండ్రి, ఇదిగో ఈ నెల కూడా నీ బిడ్డలమైన మా అందరికి కూడా నీ కృపను ప్రభువా మళ్ళా అనుగ్రహించడానికి నీవు ఇష్టపడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నెల కూడా నీ బిడ్డలుగా మాకు కావలసినవన్నీ కూడా మీరు సమకూరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ బిడ్డలు ఈ నెలలో దేవా నూతనంగా ప్రారంభిస్తున్న పనుల విషయంలోనూ, నూతనంగా దేవా స్టడీలు చేస్తున్న బిడ్డల విషయంలోనూ, అలాగే ప్రభువా నూతనంగా నీ పిల్లలు ఆలోచిస్తున్న తలంపుల్లోనూ నీ కృప ఉంచండి. దేవా నీ బిడ్డలే చుట్టూ మీ కంచి, నీ కాపులు దయచేయండి. దేశం కాని దేశంలో నివాసం చేస్తున్న బిడ్డలు దేవా కుటుంబాలకు దూరంగా, వారి కన్న బిడ్డలకు దూరంగా దేవా ఉంటుండగా దేవా ఎన్నోసార్లు ఒంటరితనానికి లోనవుతున్న పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో బిడ్డల్ని ఆదరించండి, ఓదార్చండి. ఎక్కడ కూడా కృంగిపోకుండా, నిరుత్సాహానికి చోటు ఇవ్వకుండా, దేవా ఆధ్యాత్మికంగా పతనమైపోకుండా, లోకానికి తమ శరీరాల్ని అప్పగించుకోకుండా దేవా నవీన స్వభావంతో నిన్ను ప్రభువా మహింపరచడానికి దేవా వారిని పూర్ణ బలవంతులుగా మీరు చేయండి. వారిలో నూతన జీవాన్ని కలుగు చేయండి. దేవా ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా నీకు నమ్మకస్తులుగా, నీకు సాక్షులుగా బ్రతకడం నీ పిల్లలకు నేర్పించండి. ప్రభువా మరి ఈ నెలకు కావలసిన సేవా పరిచర్యకు కూడా దేవా అనుదిన అవసరతలు ఉన్నాయి. అన్నిటిని కూడా మీరు తీర్చండి. నీ మహిమేశ్వరులను తీర్చండి, సహాయం చేయండి, బలపరచండి. ఇదిగో ప్రభువా మమ్మల్ని మేము నీ సంధికి అప్పగించుకుంటూ నీ బిడ్డలు ప్రయాసపడుతుండగా, కాయకష్టం చేసుకుంటుండగా వారి చుట్టూ మీ కంచి, మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని కలుగు చేయండి. ఇంటికాడ విడిచిపెట్టొచ్చిన కుటుంబాలకు కూడా నీ క్షేమాన్ని, భద్రతను కలుగు చేయమని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.